హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్ టెక్ జోన్. మనం ఈరోజు ఈ వీడియోలో లావా బ్లేజ్ డ్యూ 3 5G మొబైల్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ మొబైల్లో మనకి మెయిన్ హైలైట్ ఫీచర్స్ ఏంటంటే డ్యూయల్ స్క్రీన్ డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్తో 5000 mAh బ్యాటరీ కెపాసిటీతో IP64 రేటింగ్తో ఈ మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో దీని యొక్క మెయిన్ కాన్ఫిగరేషన్స్ అండ్ హైలైట్ ఫీచర్స్, దీని యొక్క ప్రైస్, కంప్లీట్ డీటెయిల్స్ మన ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి డ్యూయల్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. మన ప్రైమరీ డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ స్క్రీన్ సైజ్తో ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో 2.5D AMOLED పంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేట్ మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క పీక్ బ్రైట్నెస్ వచ్చి 1000 nits వస్తుంది. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. మన సెకండరీ డిస్ప్లే విషయానికి వస్తే దీన్ని మనం మినీ డిస్ప్లే అని పిలుస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఈ డిస్ప్లే మనకి 1.6 ఇంచెస్ స్క్రీన్ సైజ్ తో 600 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ తో AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ మినీ డిస్ప్లేలో మనం ఏ సెట్టింగ్స్ ఆపరేట్ చేసుకోవచ్చు అంటే కాల్ నోటిఫికేషన్స్ కానీ, మెసేజ్ నోటిఫికేషన్స్ కానీ, మ్యూజిక్ కంట్రోల్ చేయడం కానీ, అండ్ ఆల్సో మనం కెమెరాను కూడా ఆపరేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ తో వస్తుంది. ఇందులో మనకి ర్యామ్ టైప్ వచ్చి LPDDR5 ర్యామ్ అనేది యూస్ చేశారు. స్టోరేజ్ టైప్ వచ్చి UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. అయితే మనకి రీసెంట్ గా రిలీజ్ అయిన మొబైల్స్ లో కూడా LPDDR5 ర్యామ్ టైప్ యూస్ చేయడం కానీ, స్టోరేజ్ టైప్ UFS 3.1 స్టోరేజ్ రావడం కానీ లేదు ఫ్రెండ్స్. ఈ మొబైల్లో ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో మన స్టోరేజ్ విషయానికి వస్తే ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ యూస్ చేసుకొని అప్ టు 1 TB వరకు స్టోరేజ్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది మనకి సిమ్ స్లాట్ కూడా హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది ఫ్రెండ్స్. 1 మెమరీ కార్డ్ 1 సిమ్ కార్డ్ అనేది యూస్ చేసుకోవచ్చు, ఆర్ లేకపోతే 2 సిమ్స్ అనేది ఎట్ టైం అనేది యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7060 చిప్సెట్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇది మనకి 6 nm తో బిల్డ్ అయిన చిప్సెట్ ప్రాసెసర్. ఇది ఆక్టోకోర్ CPU ఫ్రెండ్స్. అయితే ఈ మొబైల్లో మనం గేమ్స్ ప్లే చేసినప్పుడు మాత్రం లైట్ బేసిక్ గేమ్స్ అండ్ 60 FPS లో గేమ్స్ అని ప్లే చేసుకోవచ్చు. అది కూడా మీకు ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్, లాగ్స్ లేకుండా ప్లే చేసుకోవాలనుకుంటే లో గ్రాఫిక్స్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని మీరు గేమ్స్ అని ప్లే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో హెవీ గేమ్స్ కానీ 120Hz రిఫ్రెష్ రేట్ గేమ్స్ కానీ వీటిలో అయితే సపోర్ట్ చేయవు ఫ్రెండ్స్. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 5000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. ఇందులో మనకి 33 watts పవర్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి టైప్ సి తో వస్తుంది. అండ్ ఆల్సో దీంట్లో మనకి టైప్ సి టు టైప్ సి కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కానీ ఈ మొబైల్ కి 6000 mAh కానీ 6500 mAh బ్యాటరీ కెపాసిటీ తీసుకొచ్చుంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్. ఇంకా కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వచ్చి 50 మెగాపిక్సెల్ తో వస్తుంది. అది కూడా సోనీ IMX 752 సెన్సార్ అనేది తెచ్చేసారు. బట్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో వచ్చుంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఇది మనకి 8 మెగాపిక్సెల్ తోనే వస్తుంది. బట్ వెబ్సైట్ లో చూస్తే 2K వీడియో 30 FPS లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు అని చెప్పారు. బట్ కానీ రివ్యూ యూనిట్ లో చెక్ చేస్తే మాత్రం 1080p వీడియో 30 FPS లో మాత్రమే రికార్డ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఆడియో విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. మీరు మూవీస్ చూసేటప్పుడు కానీ, సాంగ్స్ వినేటప్పుడు కానీ మంచి సౌండ్ క్వాలిటీతో ఈ మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్. కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి బ్లూటూత్ వర్షన్ 5.0 మీద రన్ అవుతుంది. వైఫై అని సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ సిమ్ 5G సపోర్ట్ చేస్తుంది. OTG అవైలబిలిటీ ఉంది. IR బ్లాస్ట్ అవైలబిలిటీ ఉంది. NFC ఫీచర్ అనేది అవైలబిలిటీ లేదు ఫ్రెండ్స్. ఇంకా సెక్యూరిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి ఫేస్ అన్లాక్ ఫీచర్ అవైలబిలిటీ ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 15 తో వస్తుంది. మనకి రీసెంట్ గా రిలీజ్ అయిన ఏ మొబైల్స్ లో కూడా చూసినా ఆండ్రాయిడ్ 16 తో వస్తుంది. బట్ ఈ మొబైల్ మాత్రం ఆండ్రాయిడ్ వర్షన్ 15 తో వస్తుంది. ఇందులో మనం అప్డేట్స్ చూసుకుంటే 1 year వరకు OS అప్డేట్స్, 2 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇందులో ఇంకో అడ్వాంటేజ్ ఉంది ఫ్రెండ్స్. ఇది మనకి క్లీన్ వాయిస్ ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది. ఇందులో మనకి బ్లోట్వేర్ కానీ థర్డ్ పార్టీ యాప్స్ కానీ ప్రీ ఇన్స్టాలేషన్ అయ్యి ఉండవు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనం డ్యూరబిలిటీ విషయానికి వస్తే IP64 రేటింగ్ తో వస్తుంది. కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ అయితే కాదు ఫ్రెండ్స్. రెయిన్ డ్రాప్స్ లో కానీ స్వెట్ లో కానీ ఈ మొబైల్ అనేది సర్వే అవ్వగలదు. ఇంక ఈ మొబైల్ వెయిట్ అండ్ థిక్నెస్ విషయానికి వస్తే వెయిట్ వచ్చి 181 grams తో వస్తుంది. థిక్నెస్ వచ్చి 7.55 mm థిక్నెస్ తో వస్తుంది. మొబైల్ 2 కలర్ వేరియేషన్ అవైలబిలిటీ ఉంది. ఇంపీరియల్ గోల్డ్, మూన్ లైట్ బ్లాక్, ఈ 2 కలర్ వేరియేషన్ లో వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఫైనల్ గా ఈ మొబైల్ ఎవరికి యూస్ఫుల్ అవుతుందంటే జనరల్ పర్పస్ గానీ, మల్టీ టాస్కింగ్ పర్పస్ గానీ, డే టు డే వర్క్ చేయడానికి గానీ ఈ మొబైల్ చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. అంతేగాని హై ఎండ్ గేమ్స్ కానీ ఈ మొబైల్లో మనం ప్లే చేసుకోలేం ఫ్రెండ్స్. ఇన్ కేస్ ప్లే చేసినా సరే మీకు ఫ్రేమ్ డ్రాప్స్ కానీ, లాగ్స్ కానీ కనబడతాయి.
సో గేమ్స్ కి అయితే ఈ మొబైల్ అనేది వర్త్ కాదు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.